రాయి వలసకి ఎంత దూరం ఉంటుంది? కనీసం 35 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎందుకు? ఏమీ లేదు, ఈ రూట్ చూస్తుంటే మనం సరైన దారిలో వస్తున్నామా లేదా అన్నది డౌటు. నాకు బాగా తెలుసు, ఇదే దారి, వేరే దారి లేదు. ఏంటి దారిలా ఉంది? ఎవరూ కనిపించడం లేదు. ఇలా వెళ్తేనే త్వరగా చేరుకుంటామని మా తాత చెప్పాడు. ఫోన్ కూడా చేశాను. ఇదే ఆ ఊరికి షార్ట్కట్ రోడ్. మనం ఎక్కడున్నామో తెలుసా? తెలీదు, సుమారు ఇంకో 15 కిలోమీటర్లు ఉండొచ్చు. దారిలో ఉన్ని కోడి తోట అని రాసి ఉంది. అది ఒక ఊరా? ఏది కనిపించట్లేదు? అది తోట, ఊరి కాదు. అయినా ఎందుకు ఇంతలా అడుగుతున్నావు? నువ్వు ఉన్ని కోడి తోట గురించి విన్నావా? లేదు. నేను నా చిన్నప్పుడు మా అమ్మ చెప్తుంటే విన్నా ఉన్ని కోడి తోట గురించి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బతికి బయటపడలేదని. రేయ్, అలాంటిదేమీ జరుగుండదు. మీ అమ్మ నువ్వు నిద్రపోలేదని ఏదో కథ చెప్పుంటుంది. లేదురా, మా అమ్మ చెప్పింది నిజం. నాకు చాలా భయంగా ఉందిరా. రేయ్, నువ్వేం భయపడకు, నేనున్నాగా. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుందిరా. రేయ్, ఇప్పుడు ఎలారా? చూస్తుంటే మా అమ్మ చెప్పిందే నిజమవుతున్నట్టుందిరా. రేయ్, నువ్వేం భయపడకు, కొద్దిసేపు నన్ను ఆలోచించుకొని నీ ఫోన్ ఇవ్వు. ఛార్జింగ్ కూడా లేదు. రేయ్, ఏదైనా చెయ్యరా. చూస్తుంటే ఎవ్వరూ కనిపించడం లేదు. అంతా అయిపోయింది. మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. రేయ్, నన్ను చూడు, మనకేం కాదు, నీకు నేనున్నాను. ఈ రోజుల్లో కూడా ఈ దెయ్యాలేంటి? అటు చూడు, అక్కడేదో తలుపు కనిపిస్తుంది. ఈ తోటలో ఎవరో ఇల్లు కట్టుకొని ఉన్నట్టున్నారు. అడిగితే ఏదైనా సాయం చేస్తారేమో. నాతో పాటురా. ఎవరూ లేరన్నావు? అదిగో పెద్దాయన వస్తున్నాడు, చూసావా? ఇక్కడ ఇంట్లో ఉంటున్నారా మీరు? మీరు తోటమాలా? మాట్లాడరే? పాప మూగవాడిలా ఉన్నాడులే. సర్లే పద, ఇంట్లో ఓనర్ ఉంటాడుగా, ఆయన అడుగుదాం. రేయ్, ఆ మనిషి కనిపించడం లేదురా. రేయ్, కామెడీ చేయకరా, మాట్లాడకుండా నా వెనకేరా. రేయ్ తరుణ్, ఎక్కడ్రా? ఎటు పోయావురా? అమ్మయ్యా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా భయమన్నవాడివి నన్ను వదిలేసి ఇంత దూరం ఎలా వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? రే తరుణ్, ఏదైనా మాట్లాడు. వెనక్కి చూపిస్తున్నావేంటి?
రే మూర్తి, నువ్వు చెప్పిన ఆ గోస్ట్ హంటర్స్ టీం వస్తున్నారా? వాళ్ళు ఈ పనిని పూర్తి చేయగలరా? మనము నమ్మొచ్చా? నీకా భయమేమీ లేదు. వచ్చేవాళ్ళు చరిత్ర చెప్తే నిద్ర కూడా పట్టదు నీకు. వాళ్ళు గోష్ఠులతో ఫుట్బాల్ ఆడుకునేవారు, మరేమనుకున్నావు? ఇప్పటికీ ఈ ఇంటి కోసం చాలా కొచ్చేశాను. ఇప్పుడు వచ్చే వాళ్ళ కోసం చాలా కొచ్చేసి రప్పిస్తున్నాను. అదే నా బాధ. ఈసారి ఇంటి సమస్య తీరిపోవాలి. నిజముగా ఇల్లు అమ్మితే నాకు డబ్బు వస్తుందో లేదో తెలియదు, కానీ నా దగ్గర డబ్బు మొత్తం ఈ ఇంటికే ఖర్చయిపోయింది. రాజశేఖర్, నమ్మకం పెట్టుకో. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా చాలా అనుభవం ఉన్న వాళ్ళు. నమస్కారం. మీలో చంద్రనారాయణ ఎవరు? నాన్నదా మూర్తి. అవును, నేనే మూర్తి. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. ఇతనే రాజశేఖర్. ఈ వీడు ఆరుదేదనా? మూర్తి, వాడు ఏమంటున్నాడు? నాకు అర్థం కాలా. ఈ ఇంటికి ఓనర్ ఎవరని అడుగుతున్నాడు. నేనే. ఎందరు ప్రశ్న? ఈ ఇంట్లో ఆత్మలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళెవరూ వాటిని పట్టుకోలేకపోయారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక్క డోర్ మాత్రం తెరవకండి. ఇది నన్నలు, అది పరిపాలికన్. మూర్తి, మనం చెబుతున్నది వాళ్ళకి అర్థమవుతున్నదా? ఈ బాసరాని వాళ్ళతో ఇదే బాధ. వాడికి మన ఫేస్లో ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి. వాళ్ళు చూసుకుంటారు, మీరు వెళ్ళండి అంటున్నారు. 25 లక్షలు ఇచ్చాను. నిజముగా వీళ్ళు ఆత్మలను పట్టే వాళ్ళనా? ఏమైనా తేడా జరిగిందో నేను డేంజర్లో పడతా. చాలా చీకటిగా ఉంది, టార్చ్ లైట్ వేయరా. అసలే మెయింటెనెన్స్ లేని ఇల్లు, చూసుకొని వెళ్ళరా. జాగ్రత్త. ఇల్లు చూస్తే చాలా పాతగా ఉంది. దీనికోసం ఇంత ఖర్చు చేయడం అవసరమారా? ఈ ఇంటి కోసం ఇంత టైం అవసరమా? రే, ఏంటి మలయాళంలో మాట్లాడావు? నీకు మలయాళం మాట్లాడడం వచ్చా? నాకు తెలుగు తప్ప మరే భాష రాదు కదా. అది నీకు తెలుసు. అవును. మరి ఎలా మాట్లాడావు? అదా, ఈ మధ్య మలయాళ సినిమాలు బాగా చూసి అందులో మాటలు కొన్ని ప్రాక్టీస్ చేశా. అంతే, ఈజీ. కేరళని ఎందుకు బిల్డప్ ఇచ్చావు? తెలుగు వాళ్ళని చెప్పచ్చు కదరా. ఇలాంటి విషయాలు హ్యాండిల్ చేయాలంటే కొంచెం భాషా వేషం మార్చాలి. లేదంటే వాడు మనల్ని నమ్మేవాడా? ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేవాడా? అవునరా, వాడు మన మొహాలు చూసి భలే నమ్మేశాడు. మనం దొంగలన్న వాళ్ళకి డౌట్ వస్తే ఒక్క 5 సెకండ్లు కూడా సంతోషంగా ఉండేవే. ఆ మూర్తి ఎవడనుకున్నావు? ఓ, మూర్తి మనోడా? మరి వాడు ఆ మూర్తి మాటలు నమ్మాడుగా. అదా, రాజశేఖర్కి మూర్తి మంచి స్నేహితుడు. తప్పకుండా నమ్ముతాడు. ఎందుకంటే వాడిని దగ్గరగా చూశాను. ఈ ఇంటిని అమ్మితే పెద్ద అమౌంట్ వస్తుంది, లేదా ఇంట్లో నిధులైనా ఉండాలి. వాడికి ఆత్మలంటే భయం. ఆ భయమే వాడు మనల్ని నమ్మేటట్టు చేసింది. నువ్వేమైనా సైకాలజిస్టువా? వాడి నుదుటిపైన బొట్టు చూసావా? వాడికి భక్తి ఎక్కువ, పూజలు కూడా ఎక్కువ చేస్తాడు. వాడి చేతికి తాయెత్తులు కూడా ఉన్నాయి. దేవుడిపై నమ్మకం ఉన్నవాడికి దెయ్యాలంటే భయం కూడా ఉంటుంది. అదే లాజిక్. ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు తగిలితే చాలు, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అది సరే, ఇంటికి పవర్ కూడా లేదు. ఒక రాత్రి ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం. దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకేరా క్యాండిల్స్ కూడా తెచ్చాను. ఈ రాత్రి చాలా బోర్గా ఉంటుంది. భూషణ్, ఆ బ్యాగ్ ఏంటి? అందుకేరా సరుకు తీసుకొచ్చింది. ఓర్ని, నువ్వురా ఫ్రెండ్ అంటే. డబ్బులు తీసుకున్నావు సరే, నిజంగా ఇంట్లో దెయ్యాలున్నాయంటావా? ఈ రోజులు ఇలాంటి కథలు తప్ప అలాంటిది ఏమీ ఉండదు. కానీ వాడిని నమ్మించాలి. ఒక రాత్రి ఉంటున్నాం, మార్నింగ్ వాడికి ఒక డ్రామా చెప్పి నమ్మిస్తున్నాం, అంతే.
అరే ఇక్కడ రూమ్ ఉందిరా, మనం ఉండొచ్చు. ఇక్కడ బాగానే ఉందే. అయితే ఈ రాత్రికి మనం ఉండాల్సిన రూమ్ ఇదే అనమాట. రే భూషణ్, పదరా మనం వెళ్ళి క్యాండిల్స్ వెలిగిద్దాం. నేను రానురా, శ్యామ్నే తీసుకెళ్ళు. రే శ్యామ్, నువ్వు నాతో వస్తావా? నేను వస్తాను. ఇదిగోరా. రే చంద్ర, స్ట్రాంగ్గా కలిపాను, సరిపోతుందిరా. రాగానే స్టార్ట్ చేయాలరా? నువ్వు మారో. కొంచెం టైం కావాలా? వాడి ఇంట్లో ఓ తలుపు గురించి చెప్పాడు. ఆ తలుపు ఎందుకు తెరవకూడదో నాకు తెలియాలి. అది ఎక్కడుందో వెతకాలరా. మనకి ఈ రీసెర్చ్లు అవసరమారా? వచ్చామా, ఎంజాయ్ చేశామా, ఒక రాత్రి ఉన్నామా, మన పేమెంట్ మందే. పోయి ఈ ఇంటి గురించి మనకెందుకురా? నువ్వు అక్కడివి. ఒరే లైట్ కొట్రా. అరే గోడకి పిచ్చికెత్తలు, బొమ్మ, చిన్నపిల్లల ఆట వస్తువులు, రేడియో కూడా ఉంది. చాలా సంవత్సరాలుగా వాడుకలో లేని ఇల్లు కదరా. ఇవన్నీ పిల్లల ఆట వస్తువుల్లాగా ఉన్నాయి. పదరా వేరే రూమ్కి వెళ్దాం. ఒరే క్యాండిల్ ఆరిపోయిందిరా. గాలికి ఆరిపోయి ఉంటుంది లేరా. పద. పద వెలిగిద్దాం. సరే పద. సరేరా, పాటలు కూడా విన్నారు మీరు. ఎక్కడి నుండి? బేబీ, నీకెన్నిసార్లు చెప్పాలి? నా మాటలు వినిపిస్తున్నాయా? నా రూమ్లోకి వచ్చి రేడియో ఆపొద్దని చెప్పానా? పని తలుపుతారా? పని తలుపుతారా? పని. రే శ్యామ్, ఏంటి ఏమైంది? మళ్ళీ రూమ్లోకి ఎందుకు వెళ్ళావురా? పని పని పని. ఏమైందిరా? ఏమైంది? లోపల నుంచి ఒక పాప కనిపించింది. ఏంటి? రేడియో నుంచి ఒక పాట వినిపిస్తుంది. ఏంటి? చూద్దాం పద.
ఆ టార్చ్ ఇవ్వు. చూడు, ఇక్కడ ఏం లేదు కదరా, అనవసరంగా భయపడుతున్నావు. లేదు, ఉంది. నేను ఎక్కడే చూశాను. దా, ఏమీ లేదు, అనవసరంగా భయపడుతున్నావు. అమ్మా. ఏంటిది? ఉండు, వస్తున్నా. అక్కడే ఉండు. ఏంటిది? మనిషిలా ఉందా? దెయ్యంలా ఉందా? దెయ్యంరా! ఎవరైనా ఉన్నారా? భయం అవుతుందిరా, రండిరా. ఏయ్, రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఈ తలుపు తెరవాలి. రే, చూస్తుంటే ఏదో పూజ చేసినట్టు ఉంది. మనకెందుకు, వెళ్ళిపోదాం పదరా. ఈ తలుపు తెలిస్తే కదా మనకు తెలిసేది. బహుశా బంగారం ఏమైనా ఉండొచ్చు. పగలకూడదాం. పగలకూడదాం. ఈ తలుపు ఎందుకు తెరుస్తున్నారు? ఇంటి వాన చెప్పాడు కదా తెరవద్దని. నాకెందుకో భయంగా ఉంది. ఈ ఇంట్లో ఆత్మలున్నాయి. వద్దు చంద్ర, వద్దు. తెల్లవారుగానే వెళ్ళిపోదాం. మీకు నిజం తెలీదు. ఈ తలుపు తెరిస్తేనే నిజాలు మీకు అర్థమవుతాయి. రండి, హెల్ప్ చేయండి. ఏంటి తోట? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ తలుపు తెరిస్తే తోట వచ్చిందేంటి? ఇది ఇంటి ఆఖరి తలుపు అనుకుంటా. తీస్తే తోట నుండి జంతువులు ఏమైనా వస్తాయా అని క్లోజ్ చేశారనుకుంటా. అలా అయితే తలుపు కిందకి పూజ చేయాలి. అయినా ఈ ఇల్లు ఊర్లో ఉంది కదా, చుట్టూ తోటలో వచ్చింది. ఆ ఇంటికి ఈ తోటకి సంబంధం ఏంటి? మనం ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసాంరా. హలో, ఎవరు మీరు? అక్కడేం చేస్తున్నారు? అరే, ఎవరో వచ్చారా, పిలుస్తున్నారు చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు దారిలో వస్తుంటే పెట్రోల్ అయిపోయింది. దూరం నుంచి చూస్తే ఇల్లు కనిపిస్తే ఏదైనా సహాయం చేస్తారేమని వచ్చాం. అసలే మా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మీరేంటి చిన్న ఫోన్ వాడుతున్నారు? ఇప్పుడు మార్కెట్లో దొరికేవి వాడుతున్నవి ఇవేగా. ఆ, అది కాదు, ఈ ఫోన్స్. అదేంటి ఇంత పెద్దగా ఉంది? చూడనే లేదే. అయినా ఇవెప్పుడొచ్చాయి? 2021 లేటెస్ట్ మోడల్. అయినా ఇది 2007 కదా. కాదు కాదు, ఇది 2021. 2007 కదా. కాదు, ఇది 2021. అరే, ఏది వీళ్ళు? అరే చంద్ర, ఆగండి, నేనే వస్తున్నా. త్వరగా తగ్గుతారు, వాళ్ళు వచ్చేస్తారు. 13 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తులు వాళ్ళే వీళ్ళిద్దరు. ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మాట్లాడింది ఆత్మతోనా?
ఇప్పుడు ఎందుకురా, త్వరగా తలుపులు తెరవండి. డబ్బు కోసం ఆశపడి తలుపులు ఓపెన్ చేసి ఇప్పుడు చూడు ఇరిక్కిపోయాం. రావట్లేదు. మూర్తి, ఎంత టైం అయినా లోపలున్నోళ్ళు బయటికి రాలేదేంటి? అదే నేను చూస్తున్నా. నిజంగా వీళ్ళకేదైనా జరిగుంటుందా? బహుశా ఆ తలుపు తెరిచారేమో. వాళ్ళ ప్రాణాలు పోతే నా మీదకొస్తుంది. ఏదైనా చెయ్యి మూర్తి. లాభం లేదు. త్వరగా స్వామీజీని కలవాలి. రండి, నాతో రండి. స్వామీజీని కలవాలి. ఇప్పుడు కలవడం కుదరదు. స్వామీజీ పూజలో ఉన్నారు. కొంచెం అర్జెంట్ అని చెప్పండి. స్వామీజీ, మీకోసం 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళని లోపలికి పంపించు. అలాగే స్వామీజీ. స్వామీజీ రమ్మంటున్నారు. నమస్కారం స్వామీజీ. కూర్చోండి. స్వామీజీ, విషయం ఏమిటంటే నాకు విషయము తెలుసు. ఆ ఇంట్లో 4 ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీరు కొన్నిసార్లు సైన్స్తో పాటు స్వామీజీలను కూడా నమ్మాల్సి ఉంటుంది. తప్పు చేశాను స్వామీజీ. ముందుగా మీ దగ్గర రావాల్సిందే. ఇప్పటికీ సమయం మించిపోలేదు. పోదాం పదండి. అక్కడ ముగ్గు వేయి. కొబ్బరికాయ అక్కడ పెట్టు. ఆ పక్క నించోండి. తలుపులు వేయి. మీరు పూజలు ఆపండి స్వామీజీ. మీరు ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సిందే. నా మనవరాలు ఆడుతూ తోటలో ఉన్న బావిలో పడిపోయింది. ఎక్కువగా నా రూమ్లోకి వస్తూ ఉండేది. అందుకు తనకిష్టమైన గది ఇది. ఆ తలుపు తెరవటం తన ప్రాణం పోయింది. ఆ తలుపు మూసేశారు. మా జ్ఞాపకాలు విడిచి పోలేము. ఏది మీది కాదు. చనిపోయాక వస్తు బంధు ప్రీతి అన్నీ వదిలిపోవాల్సిందే. మీకు కర్మ జరిపిస్తాం. మీ ఆత్మకు శాంతి చేకూరుతుంది. రాజశేఖర్, మీ తాతగారికి చెల్లికి కర్మ జరిపించు. అంతా సర్దుకుంటుంది. ఇక వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరు.
మీరు చేసిన పనికి మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీ ప్రాణాలు కాపాడింది వాళ్ళిద్దరు మాత్రమే. వీళ్ళు ఏదో చేస్తారని చాలా డబ్బు ఖర్చు పెట్టాను, మొత్తం పాడు చేశారు. స్వామీజీ, ఫీజు. నేను డబ్బు కాసిపడి రాలేదు. వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వచ్చా. వచ్చిన పనే అయిపోయింది. ఇక సెలవు. నమస్కారం. ఇక నేను ఇల్లు నమ్మదలుచుకోలేదు, నేనే ఉంటా. ఈ నిర్ణయము ముందే తీసుకుని ఉంటే ఇంత జరిగేది కాదు కదా. నువ్వు ఆ కేరళ బ్యాచ్ కంటే ముందు ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళుంటే ఇంత జరిగేదే కాదుగా. వాళ్ళు చేయగలరనే నమ్మకం పెట్టుకున్నా. సర్లే మూర్తి, జరిగిపోయిందిగా, ఇక వదిలే. ఇంతకీ మా ఆవిడ చెప్పిన రూటు ఇదే అదే? సర్లే, అక్కడ ఇద్దరు అడిగితే పోలా. మాస్టారు, డ్రైవర్స్ దారి ఇటేనా? హలో, నువ్వు లైన్లో ఉండు. పుట్టింటికెళ్ళి నా ప్రాణం తోడేస్తున్నాను. మాస్టారు, డ్రైవర్స్ దారి ఇటేనా? ఆ దారి తెలియకే 13 ఏళ్ళుగా ఈ తోటలో తిరుగుతున్నాం. 13 ఏళ్ళగా ఇక్కడ తిరుగుతున్నారా? వామ్మో!